హలో దోస్తులు, ఎట్లున్నారు? మస్తు మస్తులే. ఇప్పుడు మనం దొండకాయ ఫ్రై చేసుకుందామండి. కళాయి పెట్టుకొని కళాయిలో సరిపడంత ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు, కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి చీల్చేయాలండి. అవి కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిగడ్డ, 4 పచ్చిమిరపకాయలు సన్నగా చాప్ చేసినవి వేసుకొని మంచిగా కలబెట్టుకోవాలన్నమాట. అవి బాగా వేగిన తర్వాత మనం చిన్న చిన్నగా ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఒక 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నానండి నేనైతే. 1/2 కేజీ దొండకాయ ముక్కలు మంచిగా కట్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ వేగిన ఉల్లిపాయలలో ఒక చిటికెడంత పసుపు వేసుకొని బాగా కలిపి, ఇప్పుడు మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో దొండకాయ ముక్కలు అవి అందులో వేసేసి బాగా కలిపి మూత పెట్టేసేయాలన్నమాట. అవి బాగా వేగాలి. దొండకాయ ముక్కలు బాగా ఎర్రగా వేగాలన్నమాట. ఈలోపు కొంచెం మూత పెట్టేసి పక్కకు పెట్టేయాలండి. ఈలోపు మనం ఒక చిన్న విషయం మాట్లాడుకుందామండి. లోకంలో జరిగే మాటే, మన చుట్టాలందరూ మన వీడియోలు చూస్తారు, కానీ ఒక్కళ్ళు కూడా ఒక లైక్ కొట్టరు, ఒక షేర్ చేయరు, ఒక కామెంట్ చేయరు. ఎందుకంటే వాళ్ళు కొట్టే ఒక్క లైక్తోనే మేము ఏదో పెద్ద ఉన్న లక్షాధికారిని అయిపోయి కోట్లు కోట్లు సంపాదిస్తున్నట్టు ఫీల్ అవుతారనమాట. ఇలా ఉంది ప్రపంచం. ఇంకా మన దొండకాయ కూరలోకి వస్తే వేగుతున్న దొండకాయ ముక్కలలో ఒక స్పూన్ ఉప్పు వేసి మంచిగా కలబెట్టాలన్నమాట. అవి బాగా ఎర్రగా వేగాలండి. ఎంత ఎర్రగా వేగితే దొండకాయ ఫ్రై అంత బాగుంటుంది అన్నమాట. కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. ఈరోజు మగ్గిన దొండకాయలలోకి ఒక 2 చెంచాల కారం వేసుకున్నాము. కారం వేసుకొని బాగా కలబెట్టాలన్నమాట. కారం కొంచెమైనా సరిపోతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసున్నాం కాబట్టి కొంచెం కారం అయినా సరిపోతుంది. ఆ కారం వేసి బాగా మంచిగా ముక్కలన్నిటికీ కారం పట్టేటట్టుగా మంచిగా మిక్స్ చేయాలన్నమాట. బాగా మిక్స్ అయిన తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు చిన్న మంట మీద మళ్ళీ మగ్గనివ్వాలండి. ఎందుకంటే ఫ్రై కదా, కొంచెం చిన్న మంట మీద మగ్గనిస్తేనే అది అడుగంటకుండా ఉంటుంది. ఇలా వేగిన దొండకాయలలోకి మళ్ళీ కొంచెం అంత ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలబెట్టి మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉంచేస్తే మీరు ఎంతగానో ఎదురు చూసే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో కాసింత దొండకాయ ఫ్రై వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే ఆ రుచే వేరండి. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేమేమి రెసిపీస్ కావాలో